రాజస్థాన్ రాయల్స్ ప్రతి సీజన్ లాగానే న్యూ అండ్ యంగ్ టాలెంట్ తో ఈ సీజన్ లోకి వచ్చేస్తుంది. మనకి రాజస్థాన్ రాయల్స్ అంటే గుర్తొచ్చే ప్లేయర్ సంజు శాంసన్. సంజు ఈ ఫ్రాంచైజీకి యంగ్ టాలెంట్ గా వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా సిఎస్కే లోకి వెళ్ళాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ ట్రేడ్ సంజు ఇంకా జడేజా మధ్య జరిగింది. అఫ్ కోర్స్ జడేజాతో పాటు శామ్ కరణ్ కూడా ఉన్నాడు. అండ్ జడేజా తన కెరీర్ స్టార్టింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఫస్ట్ 2 సీజన్లు ఆడాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచిన సీజన్ లో టీమ్ కి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అందించాడు. అండ్ ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ ఆప్షన్ కి ముందే తమ కోర్ టీమ్ ని రిటైన్ చేసుకుని ఆప్షన్ లోకి వచ్చింది. అండ్ ఆప్షన్ లో వికెట్ టేకింగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని 7 crores కి దక్కించుకుంది. ఇది మాత్రం చాలా మంచి బై అనే చెప్పొచ్చు. అండ్ ఇక ఆప్షన్ లో ఒక్కరిద్దరిని వదిలేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా కొత్త వాళ్ళనే తీసుకున్నారు. సిఎస్కే నుంచి ట్రేడింగ్ లో తీసుకున్న శామ్ కరణ్ పై రాజస్థాన్ రాయల్స్ చాలా హోప్స్ పెట్టుకుంది. అండ్ తను వరల్డ్ కప్ లో కూడా సూపర్ గా పర్ఫామ్ చేశాడు. సో ఈ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇప్పుడు ఇంజురీ వల్ల ఈ సీజన్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. ఇది మాత్రం ఆర్ఆర్ కి పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. ఈ టీం బ్యాటింగ్ లైనప్ ఆల్మోస్ట్ మన ఇండియన్ కోర్ తోనే కనిపిస్తుంది. అండ్ ఈ టీమ్ లో ఆల్రౌండర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. జడేజా ఉన్నప్పటికీ జడేజా నుంచి లాస్ట్ 2 సీజన్ లో పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ని ఏం చూడలేదు. కానీ ఇప్పుడు జడేజా పై రాజస్థాన్ రాయల్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. హోప్ తను మంచిగా పర్ఫార్మ్ చేసి మ్యాచ్లు గెలిపించాలి. అండ్ ఇక బౌలింగ్ లో చాలా మంది బౌలర్స్ ఉన్నప్పటికీ జోఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. అండ్ ఆర్చర్ ఎప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉంటాడో చెప్పలేం. సో ఓవరాల్ గా బౌలింగ్ యూనిట్ మాత్రం వీక్ గా కనిపిస్తుంది. ఇక ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెల్ ని చూసేస్తే ఎస్ఆర్ఎస్ తర్వాత ది మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉన్నారా అంటే అది రాజస్థాన్ రాయల్స్ అనే చెప్పొచ్చు. యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. వీళ్ళు గానీ మంచి స్టార్ట్స్ ఇస్తే మాత్రం నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ దాన్ని పెద్ద స్కోర్స్ గా మార్చేస్తారు. వరల్డ్ కప్ లో సూపర్ స్ట్రైక్ రేట్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన హెట్మైర్ నంబర్ 3 లో ఆడతాడు. నంబర్ 4 లో కెప్టెన్ రియాన్ పరాగ్, నంబర్ 5 లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, నంబర్ 6 లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేల్, సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ ఫినిషర్ ఫెరేరా నంబర్ 7 లో, నంబర్ 8 లో మరో ఫినిషర్ శుభం దుబే, నంబర్ 9 లో ఎక్స్ప్రెస్ పేస్ జోఫ్రా ఆర్చర్, నంబర్ 10 లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అండ్ నంబర్ 11 లో డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ సందీప్ శర్మ ఆడతాడు. అండ్ రాజస్థాన్ కు బ్యాటింగ్ డెప్త్ నంబర్ 9 వరకు ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గా తుషార్ దేశ్ పాండే, డొమెస్టిక్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్న సుశాంత్ మిశ్రా అండ్ రవి సింగ్ కనిపిస్తున్నారు. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ లో రాజస్థాన్ ఆడే 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గువాహటి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఆడుతున్నారు. ఇనిషియల్ గా మంచి స్టార్ట్ దొరకాలంటే వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ తో మ్యాచ్లు గెలవాలి. అండ్ నాకెందుకో ఈ టీమ్ ని చూస్తుంటే ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎస్ టీమ్ లాగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ లోనేమో మంచి ఫైర్ పవర్ ఉంది అండ్ బౌలింగ్ లోనేమో వీక్ గా కనిపిస్తుంది. కానీ ఏ ప్లేయర్ ఎప్పుడు క్లిక్ అవుతాడో మనం ఏం చెప్పలేం. అండ్ రాజస్థాన్ ప్లేయర్స్ కి క్వాలిఫై అవుతుందా లేదా మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. అండ్ 14 years old వైభవ్ సూర్యవంశీకి అయితే క్రిస్ గేల్ 175 రన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయాలని ఉందని చెప్పాడు.